అందరికీ నమస్తే అన్న. 2 డేస్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నాం కదా. ఆ 2 డేస్ ఉన్న దానికే ఏదో ఒక 20 డేస్ ఉన్నంత ఫీలింగ్ కలిగింది. అసలు హైదరాబాద్లో ఎలా ఉన్నారు బా అని అనిపించింది. సో జాబ్ చేసే వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకి తప్పదు కాబట్టి అలాగే ఉన్నారేమో. మన పల్లెటూరుల్లో బతికిన వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో ఉండాలంటే చాలా కష్టం అబ్బా. నిజం. ఆ 2 డేస్ ఎట్లుండేదంటే టయానికి ఫుడ్ తినేవాళ్ళం కాదు, టయానికి నిద్రపోయే వాళ్ళం కాదు. టైం ఎంత అవుతుంది, అసలు ఎప్పుడు నైట్ ఎప్పుడు పగలు, 24 అవర్స్ తిరుగుతూనే ఉంటారు హైదరాబాద్లో. 24 అవర్స్ తింటూనే ఉంటారు. ఏమి బాని అసలు చాలా నరకం అనిపించేది. సో మన పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, అది తోటల దగ్గర ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి చూపిస్తా చూడండి. ఎంతో స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్ల కింద ఏదో ఒక 3-4 గంటలు పని చేసినా కూడా మిగతా టైం హ్యాపీగా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్లన్నీ మా తోట గట్టుకుంటాయి. ఒకప్పుడు అదే పనిగా దీనికి నీళ్లు పట్టేవాళ్ళం. చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలా పచ్చగా చాలా పెద్ద చెట్లు అయ్యాయి. చూడండి, ఈ టేకాకులు ఉన్నాయి కదా, వీటిలోనే భోంచేసేది. ఒక్కోసారి అక్కడ అరటి చెట్లు ఉన్నాయి కదా, అరటాకుల్లో కూడా భోంచేస్తాము. ఒకసారి చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా టేకాకు. సో దీంట్లోనే భోంచేసేది తోట దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి అరటాకులు ఉన్నాయి కదా, దాంట్లో కూడా తింటాము. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి తోటల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ఇది వచ్చేసి మా తోట దారి దగ్గర మా మిర్చి తోట. చూడండి, అక్కడ మా అమ్మ వాళ్ళు పండుగలు వీకుతున్నారు. అంటే తోటలోనే పచ్చికాయల్లో కొద్దిగా అంటే ముందు వదిలేసిన కాయలు మాగింటాయి కదా, అవి పీకుతున్నారు. అవి కూడా చూపిస్తా చూడండి. ఇవి చెట్లు. ఈ చెట్ల కింద హ్యాపీగా పడుకొని ఉన్నాం చల్లగా. స్వచ్ఛమైన గాలి, తినేసి వచ్చి అట్లా పడుకుంటేనే మంచిగా నిద్ర వస్తుంది. హైదరాబాద్లో అయితే పడుకుందామని గట్టి కళ్ళు మూసినా కూడా నిద్ర వచ్చేది కాదు. సో ఉండే వాళ్ళకంటే తప్పదు కాబట్టి ఇంకా తప్పదు. మనం ఇక్కడ అలవాటు పడ్డాం కదా, అక్కడ ఉండాలంటే ఉండలేకున్నాం. ఓకేనా? ఒకసారి పండు మిర్చి ఎలా ఉన్నాయో కూడా చూపిస్తా చూడండి. సో ఇది 4వ కోత. చూడండి, ఇట్లుంది తోట. అయిపోయింది, ఇంకా ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఇంకా ఫైనల్ ఇదిగా కటింగ్ చేసేసి ఇంకా పంట తీసేస్తాము. ఎక్కడన్నా ముందు వదిలేసిన కాయలు ఉంటే పండుగలు ఏడుతున్నారు. సో అవి ఇవి చూడండి ఎలా ఉన్నాయో. వీటిని లైట్గా దూరగా వేయించి రోట్లో వేసి దంచి దీంట్లోకి నెయ్యి వేసుకొని సంగట్లోకి తింటే నా సామీరంగా ఉంటుంది. సో అలా ఎవరన్నా తిన్నోళ్ళు ఉంటే కన్నా కామెంట్ చేయండి. ఓకేనా? మా వీడియో కనుక నచ్చింటే కన్నా 10 మందికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే కామెంట్ చేయండి. బాయ్. జై రైతు బిడ్డ. Subscribe.